కోర్టులో ఒదిగి ఉండాలా, బాక్స్లో నిలబడాలా ఆయన అని రాశావు. జగన్మోహన్ రెడ్డి ఏం ఆరోగెంట్గా లేడే కోర్టులో? ఏం అట్టేం లేడే? ఆర్కే మర్చిపోయినట్టున్నావు, పాత రోజులు సినిమా చూసినట్టున్నావు నువ్వు. ముద్దాయిలు బాక్సులకు ఎన్క్లోజర్స్, సాక్షికి ఒక బాక్సు, అది సినిమాలో మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేవమ్మా ఆర్కే. అప్డేట్గా చెత్త పాత నాలెడ్జ్తో మాట్లాడు బాబు. నువ్వు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు కోర్టులో ఎన్క్లోజర్స్ ని ముద్దాయి ఆ ఎన్క్లోజర్స్ నిలబడాలి, సాక్షికి ఒక బాక్స్ ఉంది. తెలియదమ్మా, ఒక్కరవ్వ అప్డేట్గా ఆర్కే. ముద్దాయిలుగా ఎన్క్లోజర్స్ లేవు, సాక్షిక బాక్స్ లేదు. ఈయన ఈ కోర్టుకు హాజరైన కార్యక్రమం ఏంది? జడ్జి గారికి పర్సనల్గా అప్పేర్ కావడానికి. ఒకవేళ ముద్దాయిలు నిర్దేశించిన ప్రదేశంలో ఎప్పుడు నిలబడాలా? ట్రయల్ జరిగేటప్పుడు, విచారణ జరిగేటప్పుడు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఆ గౌరవ న్యాయమూర్తి దగ్గర తన యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ చూపించాలంటే బాక్స్లో కాదు కదా, న్యాయమూర్తి దగ్గరకు రావాలి కదా, న్యాయమూర్తి చూడాలి కదా, న్యాయమూర్తి వేస్తే ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా. ముద్దాయి చేంబర్ ఎక్కడుందమ్మా? చూసావా కోర్టుకి? చూడలే నువ్వు. అంటే నీకు అవకాశం అది దొరకలా. నీకుండే పలుకుబడితో ఎన్ని చీకటి పనులు చేసినా మనం ఆ పరిస్థితికి నెట్టబట్టడంలా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏం ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో? పులివెందల పిల్లి మియాం కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడేసిందమ్మా మియాం అని మీరు విన్నారా? చూసారా? ఒక పక్క ఇది రాస్తారు, ఒక పక్క ఆరోగెన్స్ తో నిలబడి ఉన్నాడు కోర్టులో. కోర్టు వారికి తగిన గౌరవం లేదు. నువ్వయా చెప్పేది? నువ్వా మాట చెప్పేది? ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి గారు దాన్ని అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు. నీ కళ్ళకు అవ్వకూడదా? ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఒక పక్క ఆ విధంగా రాస్తాడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆరోగెన్స్ ఉందని నువ్వే రాస్తావు. ఏది నిజం అంటే? అందుకని ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ తీసుకోగాని ఫ్రమ్ ట్రూత్ టు అన్ట్రూత్ తీసుకుపోక, అందుకని తపసోమా జ్యోతిర్గమయ్య అని ఒక శ్లోకాన్ని తీసి నీకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, నీ నిజస్వరూపం ఇది కాదు అని తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క దీనికి వస్తాం మనం. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక చర్చించాడు ఆర్కే గారు. గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ ప్రతినిధులు ఆర్థిక నేరాలకు లోబడితే సంవత్సరం లోపల కేసు పూర్తి చేయలేదని నువ్వు చాలా చాలా బాధపడ్డావు. నిజమే. అదే చంద్రబాబు 2000 ఇప్పటికి 2 సంవత్సరాలు దాటిపోయింది కదా, స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముద్దాయిగా, అసైన్ ల్యాండ్స్ కేసుల్లో ముద్దాయిగా, పిఓటి యాక్ట్ వైలేషన్ కేసులో ముద్దాయిగా ఉన్నాడే. అది సంవత్సరం లోపల తీర్మానం ఇచ్చి ఆయన్ని నిర్దోషిగానో లేదా దోషిగానో నిర్ణయించాలి కదా. అది నీ కంటికి కనిపించలేదా ఆర్కే అని అడుగుతున్నా. అది ఆ విషయం గొంతు ఎందుకు మోగబోయిందా? గొంతు చచ్చిపోయిందా? ఆ విషయం ఎందుకు అడగటం లేదు నువ్వు? ఆ విషయం నీ దృష్టికి రాలేదా? వచ్చినా నటిస్తున్నావా తెలవదని? ఎస్, వెన్ యూ పాయింట్ అవుట్ ఎ థింగ్ యూ కెనాట్ అప్రూబేట్ అండ్ రిప్రూబేట్ ఎ పర్టికులర్ థింగ్. ఒక విషయాన్ని ఒక విధంగా చెప్పి అదే విషయాన్ని ఇంకొక విషయం వ్యక్తికి అనువర్తించడం చాలా తప్పు. నీకు ఆ విధంగా చంద్రబాబు మీద పెట్టినట్టు కేసులు సంవత్సరం లోపు కూడా అయిపోవాలి కదా. నువ్వేమైనా ప్రశ్నించావా? ప్రశ్నించవే. రెండో విషయం, చంద్రబాబు ఈరోజు జడ్జి ముందర మియాం అన్నాడు. ఏదో నీ సోషల్ మీడియా తెలుగుదేశం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద రకరకాలుగా పెట్టించారు, బాగానే ఉంది. అదే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నేను ప్రత్యక్ష సాక్షిని దానికి మార్నింగ్ 6 o'clock హాజరుపడిస్తే
7:38 జడ్జి వచ్చి కూర్చుంటే అక్కడ నుంచి రాత్రి 8 గంటల దాకా ఉన్నాడే. మేమే వీడియోలు తీసి ప్రచారం చేయలేదే. మీ చంద్రబాబు కోర్టుకు వస్తే ధీరోదాత్తమైన చర్య అది. స్వతంత్రం సాధించి వచ్చినట్ట మీ దృష్టిలో? హైదరాబాద్కు మా జగన్మోహన్ రెడ్డి వస్తే ఆయన టీవీ5 సాంబా, అరియో సాంబా అంటారు ఆయన్ని. ఆయన మాటలు వస్తా దానికి కూడా వస్తా. మేమేమి ఆ కోర్టు ప్రొసీడింగ్స్ వీడియో తీర్చలేదే, ప్రచారం చేయించలేదే. చంద్రబాబు కూడా ఆడొచ్చి కూర్చున్నాడు ముద్దాయిగా పిల్లాలని మేమేం అనలేదే. చంద్రబాబు మెడికల్ బెయిల్ వచ్చేదానికి ఒక పిటిషన్ పెట్టి ఒళ్ళంతా పుచ్చిపోయింది, నాకు ప్రతి ఒక్క రోగాలు నాకు ఉన్నాయని చెప్పిన పిటిషన్ మేము బయట పెట్టలేదే. అది మా సంస్కారం. దాని గురించి మేము చర్చించలేదే. అది వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గొప్పతనం. ఈ పిటిషన్లో ఉన్నటువంటి రోగాలు మేము చెప్పలేదే. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఆయన ఎట్ట నిలబడ్డాడు, ఎట్ట చూశాడు, దాని గురించి చిలవల పలవలు చేసి నువ్వు మాట్లాడుతున్నావంటే, ఆ రోజు మేమేం మీడియాలో ఇదే ప్రచారం చేయలేదు కదా. ఆయన వేసిన పిటిషన్ మేము బయట పెట్టావా? ఒళ్ళు పుచ్చిపోయిందని రాసుకున్నారు, నాకు లేని రోగాలు లేవని రాసుకున్నారు. మేము మా సంస్కారం అడ్డం వచ్చింది. ఈ రోజు పరిస్థితి మీరు మమ్మల్ని తీసుకొచ్చారు ఆ పరిస్థితికి, ఆ విషయాలు మాట్లాడేదానికి. ఎందుకు మమ్మల్ని గీరి తన్నించుకుంటారు మీరు? అవసరమా మీకు? ఇక్కడ ఏమి జరిగితే మీ కడుపు మంట కదా. హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి కాలు పెట్టిన తర్వాత జనసుమాని జరిగింది. ఒక విధమైనటువంటి భూకంపం లేకపోతే అగ్నిపర్వతం బద్దలైనట్టు పరిస్థితి ఏర్పడితే తట్టుకోలేకపోయారు. ఇదే కదా మీ కడుపు మంటకి కారణం. ఇదే కదా మీ పిచ్చి రాతలకి మూలాధారం. ఎంతగా దిగజారిపోతారా మీరు? ఇంకొక విషయం చెప్తానమ్మా. ఒక అతను అడుసు మిల్లి, ఒక యాంకరు ఈ మధ్య ఒక టీవీ డిబేట్ చేయించారు. నిజంగా ఆ టీవీ డిబేట్ ఆర్కే నీ టీవీలో, నీ ఏబిఎన్ టీవీలో డిబేట్ పెట్టించారు. ఒక ఆయన అంటాడు, హిట్మాకి ఏం జరిగిందో దీనికి చేయాలంటాడు. వీలైతే పట్టుకొని అరెస్ట్ చేసేయండి, హిట్మాక్ చేసినట్టు. లేదంటే ఎన్కౌంటర్ చేసేసేయండి. అడుసు బిల్లి తొక్కావు అడుసు. ఓ యాంకర్ పగలుతుంది నీకు ట్యాంకర్.